ముంతా తుఫాన్తో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంతా తుఫాన్ మరింత బలపడింది. తీర ప్రాంతం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ముంతా తుఫాన్తో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ఏపీ యానంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల అధికారులను కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ చేసింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉత్తర వాయువ్య దిశగా ముంతా తుఫాన్ కదులుతుంది. తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంతా తుఫాన్ మరింత బలపడింది. ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. దీంతో ఏపీ యానం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ ఉదయానికల్లా తీవ్రమైన తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ముంతా తుఫాన్ మరింత బలపడింది. ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. దీంతో ఏపీ యానం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాకినాడ నుంచి సాయి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సాయి సుధీర్. శ్రావణి, ముంతా తుఫాన్ కాకినాడ వైపు తీసుకువస్తుంది. కాకినాడకు సంబంధించి ఇప్పటికే 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవుకు సంబంధించి 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే అవసరమైతే ఎయిర్ షిఫ్టింగ్ చేయడానికి కూడా సిద్ధమైంది. మరోవైపు ముంతా తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే జిల్లాపై కనిపిస్తుంది. జిల్లాలో దాదాపు 12 మండలాలపై ఎక్కువగా ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్, అదేవిధంగా భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలు ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే దాదాపు 67 గ్రామాలు, 12 మండలాలు, 67 గ్రామాలలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం సీ ఏరియా అంతా కూడా పోలీసులు, అదేవిధంగా అధికారులు వాళ్ళ స్వాధీనంలోకి చేసుకున్నారు. ఎందుకంటే ఇతరులు కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్గా అటువైపు తిరిగే వాళ్ళని కూడా అటు తిరగనివ్వడం లేదు. ముఖ్యంగా ఉప్పాడ, కొత్తపల్లి, కాకినాడ రోడ్డును కూడా పూర్తిగా బ్లాక్ చేసేసి రోడ్డును కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు తుఫాన్కు సంబంధించి, తుఫాన్ షెల్టర్లకు సంబంధించి. అయితే చాలామంది ఇప్పటి వరకు 10,000 మందికి పైగానే ఆ తుఫాన్ పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే చాలామంది రావడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళని కన్విన్స్ చేసి, అదేవిధంగా దానికి సంబంధించి వాళ్ళని ఒప్పించి కొంతమంది అయితే పోలీస్తో కూడా వాళ్ళని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ తుఫానుకు సంబంధించి భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలకు తుఫాను ప్రభావిత గ్రామాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది, పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. పాడైపోయిన ఇళ్లలో కొంతమంది అలాగే లెక్కలేనితనంగా ఉంటున్నారు, కానీ వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళని కూడా పోలీస్ ఫోర్స్తో వాళ్ళని బలవంతంగా బయటకు తీసుకొస్తున్నారు. మరొకవైపు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం, ఏ మండలంలో, ఏ స్థాయిలో, ఎక్కడ ఏ విధంగా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది, భారీ వర్షాలు, భారీ ఈదురుగాలు ఎక్కడ ఉన్నాయని కూడా దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే
అంటే ఈ తుఫానుకు సంబంధించి తుఫాను తీరం దాటిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలు తాళ్లరేవు నుంచి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, మరోవైపు ఉప్పాడ, కొత్తపల్లి, తొందంగి, తుని ఇలా ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా చాలా అగ్రెసివ్గా ఎఫెక్ట్ ఉంటుంది. దాదాపు గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా దీని ఇంపాక్ట్ ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఐఎండీ కూడా అదే క్లారిటీ ఇచ్చింది. మరొక వైపు తుఫాన్కు సంబంధించి మచిలీపట్నం నుంచి కాకినాడ వైపు ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉంది. ఈ రేడియస్లో మచిలీపట్నం టు కాకినాడ రేడియస్లో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ పునరావాస కేంద్రాల్లో కూడా చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పాడైపోయిన ఇళ్లలోనే ఉంటున్నారు. వారిని కూడా అక్కడే ఉంచి ఈ తుఫాను ఇంపాక్ట్ అనేది మొత్తం తగ్గేంత వరకు అక్కడే ఉంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడికే జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మండలాల లెవెల్లో, గ్రామాల లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా అక్కడ ఎవరున్నారు, రెస్క్యూ పేషెంట్స్ ఎవరుంటారు, ఒకవేళ ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఎట్లా తీసుకురావాలని కూడా ఇటు అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. దీనికి సంబంధించి దాదాపు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు ఎక్కువగా వేస్తాయి, భారీ ఎదురుగాలులు, ప్రచండ గాలులు ఎక్కువగా వేస్తాయని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే మత్స్యకారులందరినీ కూడా సముద్రంలో వేటకు వెళ్లకుండా నిషేధించారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మత్స్యకారుల బోట్లు. డైలీ చూసుకుంటే ఇక్కడ ఒక్క బోటు కూడా ఉండదు. వీళ్ళందరూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి వేటకు వెళ్తారు కాబట్టి ఇక్కడ డైలీ ఒక బోటు ఉండదు. కానీ బోట్లన్నింటినీ కూడా ఇక్కడ తీసుకువచ్చి ఒకవేళ భారీ ఎదురుగాలులకు, భారీ తుఫాను ప్రభావానికి, గతంలో మనం హుదూద్ తుఫాన్ సమయంలో కూడా చూసాం వైజాగ్లో, ఈ బోట్లన్నీ కూడా కట్టేసి ఉన్న బోట్లు కూడా ఒకదాని మీదకి ఒకటి ఒరిగిపోయిన పరిస్థితి. దానికి అనుగుణంగానే అటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా దాని ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఈ తుఫాను ఇంపాక్ట్కి సంబంధించి ఎక్కువగా కొన్ని చోట్ల ఈ తాళ్లరేవు కావచ్చు, అదేవిధంగా ఉప్పాడ, కొత్తపల్లి, మరొక వైపు కాకినాడకు సంబంధించి ఎయిర్ లిఫ్టింగ్ చేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ముందు జాగ్రత్తగా అక్కడ హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని షిఫ్ట్ చేయడం, మరొక వైపు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, కొంతమంది ఇంకా రెస్క్యూ ఉంటే కనుక వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం, దానికి అనుగుణంగానే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉదయం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చోట్ల భారీ ఎదురుగాలులు, అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. మండల స్థాయి లెవెల్లో కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడం, అవసరమైతే గ్రామ స్థాయిలో ఉన్న వారిని, కొంతమంది ఈ తుఫాన్ పునరావాస కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపట్లేదు, ఇంట్రెస్ట్ చూపట్లేదు, రెగ్యులర్గా వచ్చే తుఫాన్లే కాబట్టి తమకు ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నారు, అటువంటి వారిని కూడా బలవంతంగానైనా తుఫాన్ పునరావాస కేంద్రాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రానికల్లా ఈ కోస్టల్ ఏరియాకు ఆనుకుని ఉన్న పబ్లిక్ అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణి, సుధీర్, కాకినాడ వ్యాప్తంగా మొత్తం ఎన్ని రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు? అక్కడ ఏ ప్రాంతాలపై ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది? ఈ డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి తాళ్లరేవు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, మరోపై ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, తుని ఈ 6 మండలాలతో పాటు మరో 6 మండలాలు పాక్షికంగా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ 6 మండలాలు, అదేవిధంగా కోస్టల్ బెల్ట్ ఉన్న ఏరియాకు సంబంధించిన పబ్లిక్ అందరినీ కూడా ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తీసుకుని రావాలి. పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన 10 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కావచ్చు, మెడిసిన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ భారీ ఎదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షం వస్తే కనుక వాళ్ళను బయటకు తీసుకొచ్చే అవకాశం ఎక్కడా ఉండదు. చాలా దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దాని ఎఫెక్టెడ్ ఏరియాస్లో కనీసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వెళ్ళలేని సిచ్యువేషన్లో కూడా కొన్ని ఏరియాస్లు ఉంటాయి. గతంలో మనం తుఫాన్లు జరిగినప్పుడు, హుదూద్ తుఫాన్ కావచ్చు, అంతకు ముందు ఉన్న తుఫాను సమయంలో కూడా చాలా చోట్ల ఇదే జరిగింది. దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత ప్రమాదకరంగా వాళ్ళని బయటకు తీసుకొచ్చే బదులు ముందుగానే వాళ్ళని సేఫ్ జోన్లోకి, సేఫ్ ఏరియాస్లోకి, ఈ పునరావాస కేంద్రాల్లోకి తీసుకుని రావడం. మరొక వైపు సచివాలయాలు కాబట్టి, అదేవిధంగా ఇప్పటికే స్కూల్స్, కాలేజెస్ మొత్తం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా 5 రోజుల పాటు హాలిడేగా డిక్లేర్ చేశారు కాబట్టి ఈ స్కూల్స్ని, కాలేజెస్ని తాత్కాలికంగా పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఎక్కడికక్కడ సచివాలయానికి సంబంధించిన సిబ్బంది, మరొక వైపు మండల లెవెల్లో అధికారులు కోఆర్డినేట్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, వాళ్ళకి కావాల్సిన ఇతర మెడిసిన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి కొంతమంది ఈ ఏదైతే రెగ్యులర్గా తుఫాన్లను చూసేవాళ్ళు, అదేవిధంగా కొన్ని కోస్టల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మాత్రం దీనిపై ఎక్కువగా బయటికి రావడానికి ఆసక్తి చూపట్లేదు. వాళ్ళని కూడా ఎట్లాగైనా బయటకు తీసుకురావడం ఇక మెయిన్ ఎయిమ్గా అధికారులు
అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. జిల్లా స్థాయి లెవెల్లో కూడా ఇదే విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా మంత్రి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కోఆర్డినేట్ చేసుకున్నారు. అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వీరందరినీ బయటకు తీసుకురావడం, మరొక వైపు వారికి కావాల్సిన ఎవరైనా ఉంటే కనుక హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేసి హెలిప్యాడ్ సౌకర్యాన్ని కూడా ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 80 మంది ఎటైతే కోస్టల్ ఏరియాకి సంబంధించి కోస్టల్ ఏరియాలోనే వాళ్ళు బస చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అవసరమైతే ఒకవేళ కొంతమంది అర్ధరాత్రి వేళలో కూడా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ఇప్పటికే హోప్ ఐలాండ్లో దాదాపు 110 మంది చుట్టూ సముద్రం, అదేవిధంగా మధ్యలో వాళ్ళు జీవిస్తారు. ఎక్కువగా దాదాపు అందరూ కూడా అక్కడ ఫిషర్మెన్సే ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బయటకు తీసుకొచ్చారు. కాకినాడలోనే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచారు. అట్లా మిగతా చోట్ల ఉప్పాడ, కొత్తపల్లి కావచ్చు, తొండంగి, తుని, తాళ్లరేవుల్లో ఇటు ప్రమాదకరంగా పాడైపోయిన ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు హాస్పిటల్స్ సంబంధించి జిల్లాలో పబ్లిక్, ప్రైవేట్ హాస్పిటల్స్ కలెక్టర్స్ చాలా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ సమయంలో కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే చేయాలి. మిగతా పోస్ట్ పోన్ చేసే సర్వీసులు ఏమైనా ఉన్నా, పోస్ట్ పోన్ చేసే ట్రీట్మెంట్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా వాటిని పోస్ట్ పోన్ చేసి తుఫాన్కు అనుగుణంగా తర్వాత ప్లాన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దానికి అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా మరొక గంట నుంచి భారీ వర్షం స్టార్ట్ అయింది. భారీ ఈదురుగాలు స్టార్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. శ్యామిని. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.